కీర్తనలు 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. 22వ అధ్యాయం కీర్తనలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము, చివరి 10 వచనాలలో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన ప్రకటించుతూ అనేక మందిని పిలిచి వారందరూ కూడా దేవుడిని ఎరిగి ఆయనలో రక్షణ పొందగలిగేటువంటి ద్వారాన్ని తెరిచిన విధానాన్ని మనం చూచున్నాం. 23వ అధ్యాయం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మరి విశ్వాసులమైన మనకు ఎటువంటి విధంగా నూతనమైన జీవంతో నడిపించి మన జీవితాన్ని ముందుకు సాగించేటువంటి వాడుగా ఉన్నాడో దాని అనుభవాన్ని బట్టి రాయబడినటువంటి దావీదు కీర్తన. కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా దావీదు నన్ను నడిపించున్నాడో తన అనుభవంలో చూచిన వాడై మరి అదే అనుభవాన్ని తను రాసి అనేక మంది యథార్థమైన హృదయంతో ప్రభువుని నిండైన మనసుతో ప్రేమించి వెంబడించేటువంటి బిడ్డల యొక్క అనుభవంగా కూడా అది మనం చూడగలుగుతాం. తర్వాత ప్రభు పాపముల విషయమై చనిపోయి మరి మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచిన తరువాత విశ్వాసి ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన తరువాత ఏ విధంగా తన జీవితంలో నడిపించబడగలిగి ఆ రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యంలో రాజుగా ప్రవేశించబడతాడో దాని యొక్క మెట్లను కూడా మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. తరువాత ఆయన మనకు తోడుగా ఉండి దినదినము నడిపించబడుట అనేటువంటి అనుభవాన్ని దావీదు పశువుల కాపరిగా ఉన్నప్పుడు పిలిచిన తరువాత రాజుగా ఉండటానికి సిద్ధపరచబడి తర్వాత రాజుగా ఉంటూ దేవుని యొక్క వాగ్దానాలను పొంది తన తరము వారికి దేవుని యొక్క ఏర్పాటులో సేవ చేసి నిద్రించినటువంటి యొక్క తన సాక్ష్యాన్ని కూడా మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. తర్వాత మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. దేవుడు తన జీవితంలో ఏ విధంగా కాపరిగా ఉన్నాడో తర్వాత తనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేమి అనేటువంటిది కలగకుండా తను అనుభవించి చూడగలిగాడో తను యొక్క సాక్ష్యమైనది. కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనలు 78వ అధ్యాయం 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించను. తను కూడా రాజుగా చేయబడక మునుపు ఒక గొర్రెల దొడ్లలో ఉండి తన తండ్రి యొక్క మందలను మేపేటువంటి వాడిగా దావీదున్నాడు. కనుక తాను ఏ విధంగా తన గొర్రెల విషయంలో సింహపు నోట నుంచి గొర్రెలను కాపాడగలిగి ఉన్నాడో అదే విధంగా దేవుడు తనకు తోడుగా ఉండి ఏ విధంగా నడిపించాడో తర్వాత ఇక్కడ మనం చూసినటువంటి 71వ వచనంలో తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై అతనిని రప్పించను. చివరి మెట్టుకు అంటే రాజుగా ఉండటానికి ఏ విధంగా ప్రభు సిద్ధపరిచాడో అది చూచినటువంటి అనుభవంతో ఈ కీర్తన రాసినాడు. అలా చేయబడిన తర్వాత కీర్తన 95వ అధ్యాయంలో ఇంకొక కీర్తనకర్త ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనంలో, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అని ఇంకొక కీర్తనకర్త ఈ వచనాన్ని రాస్తున్నాడు. కనుక వారి జీవితాల్లో ఏ విధంగా దేవుడిని కాపరిగా కలిగినటువంటి జీవితాన్ని చూశారో వాళ్ళు దానిని జీవితం యొక్క అనుభవాన్ని ఈ కీర్తనలో రాసినట్లుగా మనం గమనించుతాం. నూతన నిబంధనలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి
వాటిని వెలుపలికి నడిపించడం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగున గనుక అవి అతనిని వెంబడించడం. తరువాత 17వ వచనంలో, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తర్వాత 15వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. మనకు కాపరిగా చేయబడినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు మంచి కాపరిగా ఉండి మన కొరకు తన ప్రాణము పెట్టబోతున్నాననేటువంటిది తన మరణానికి కొన్ని రోజుల క్రితం తన పరిచర్య కాలంలో చెప్పినాడు. తర్వాత 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును గనక అవి నన్ను వెంబడించడు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఇక్కడ మనం గొర్రెల కాపరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై చనిపోవటం, తన ప్రాణాన్ని పెట్టడం, తర్వాత నిత్యజీవం అనుగ్రహించి మనం ఎల్లప్పటికీ నశించిపోకుండా నిత్యమైనటువంటి రక్షణను ప్రసాదించి, తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక మనం మరలా తిరిగి నాశనానికి వెళ్లకుండా భద్రపరచబడేటువంటి తత్వాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఏర్పాటును చూస్తున్నాం. అది ఎవరెవరైతే మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి నిత్య రక్షకుడిగా ఉండటానికి పంపించున్నాడనేటువంటి విషయాన్ని గుర్తిరిగి తర్వాత దాని విశ్వాసం ఉంచి ఆయనను సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో ఆ వారందరికీ కూడా ఆ నిత్య జీవం అనేటువంటి వరాన్ని ఆయన ఉచితంగా ప్రసాదించినాడు. తర్వాత మనం 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదివినటువంటి 3-4 వచనాలు మళ్ళా చూద్దాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించడం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఇవన్నీ కూడా గొర్రెలన్నిటికీ కూడా ఆ పాలస్తీనా దేశంలో గొర్రెల దొడ్లు ఉంటాయి. ఒక కాపరి మాత్రమే కాకుండా వేరు వాళ్ళందరూ కూడా సాయంకాలం ఆ గొర్రెలను కాసుకొని వచ్చి తీసిన తర్వాత తోలుకుని వచ్చిన తర్వాత ఒక దొడ్డిలో తోలి వేసేవాళ్ళు. ఆ దొడ్డి అంతటిలో కూడా ఒక ద్వారపాలకుడు ఉండేవాళ్ళు. చుట్టూ కంచె వేయబడినట్లుగా ఉండేది కనుక రాత్రిపూట మృగాలు కానీ లేకపోతే వేరే వారు అపహరింపకుండా ఉండటానికి చుట్టూ కంచె, తర్వాత దానికి ఒక చిన్న ఒక తడికి లాంటి గేటు తలుపు ఉండేది కనుక ఎవరు ప్రవేశించకుండా ఆ ద్వారపాలకుడు రాత్రిపూట కాసేవాడు. ఉదయకాలమున ఈ గొర్రెల కాపరి ఆ గొర్రెల దొడ్డిలోనికి వచ్చి తన వాటిని అన్నిటినీ కూడా బయటికి నడిపించేవాడు. ఇంకా వేరే వారి గొర్రెలను తీసుకెళ్ళేవాడు కాదు. తన వాటిని ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనంలో, గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించడం. ఎందుకంటే ఉదయకాలం నుంచి మరలా సాయంకాలం వరకు వాటిని మేపాలి. మేపటానికి అవన్నీ కూడా గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు వాటిని పేరు పెట్టి పిలిచినప్పుడు అవి రావు. ఎందుకంటే అవి మిగిలినటువంటి గొర్రెలతో కూడా కలిసి తర్వాత మందగా ఉండి తర్వాత చుట్టూ కంచె వేయబడి భద్రతలో ఉంటున్నట్టుగా అనుభూతిని కలిగి ఉంటాయి కాబట్టి. కానీ గొర్రెల కాపరికి తెలుసు ఆ గొర్రెల దొడ్డిలో వాటికి తగినటువంటి పోషణను అనుగ్రహించేటువంటి విలువైనటువంటి ఆహారం అక్కడేమీ లేదు. అందుకని వాటిని బయటికి నడిపించాలి. బయటికి వాటిని నడిపించును అనే మాటకి అర్థమే అక్కడ ఇంగ్లీష్లో ఇది గ్రీక్ భాషలో వాడబడిన మాట ఏంటంటే, మెడ మీద ఉన్నటువంటి జూలును పట్టుకొని లేకపోతే బొచ్చును పట్టుకొని వెనకమాల తన చేయి పెట్టి బయటికి బలవంతంగా నెట్టడం అని అర్థం. ఎందుకంటే అవి లోపల ఉండటానికి ఇష్టపడతాయి కానీ బయటికి రావడానికి ఇష్టపడవు. కానీ కాపరికి ఏం తెలుసు అంటే అవి ఏ విధంగా బయటికి వెళితే ఎక్కడెక్కడైతే వాటిని పోషించితే అవి చక్కగా బలపడతాయో తెలుసు. అందువల్ల వాటిని బయటికి తోలుతాడు.
అక్కడ నడిపించబడుట అనేటువంటి మాటకు అర్థం అది. కనుక మన జీవితంలో కూడా మన ప్రభు రక్షించబడిన తరువాత మనిషిగా మనకు కలిగే బయటికి వెళ్ళినప్పుడు వాటికి భయం ఏంటంటే అది కంచె లేనటువంటి ప్రదేశం. అడవి మృగాలు రావచ్చు, ఎవరైనా తమ ప్రాణములకు హాని కలిగించేటువంటి విధంగా జరిగే పరిస్థితులు వాటి మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల అవి లోపల ఉండడానికి ఇష్టపడతాయి. కానీ కాపరి ఏం చేస్తాడంటే లోపల ఉండటం ద్వారా వాటికి ఎదుగుదల లేదు. దొడ్డిలో ఉన్నటువంటి చుట్టూ కంచె వేయబడి లేక గోడ కట్టబడి ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి తలుపు తీసుకొని వాటన్నిటిని కూడా బలవంతంగా బయటికి నెడతాడు. నెట్టి పగలంతా కూడా వాటిని మేపుతాడు. ఆ గొర్రెలుకి ఇతనికి కలిగిన సంబంధం, గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించను. నడిపించేటప్పుడు మాత్రమే అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నడిపించబడిన తర్వాత బయట ఉన్నటువంటి విశాలంగా ఉన్నటువంటి భూమి, పైన తెరవబడినటువంటి ఆకాశం, అవన్నీ కూడా అవి చూడగలిగేలా కాపరి నడిపిస్తాడు. విశ్వాసులు అయినటువంటి మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత కేవలం నిత్యజీవం అనేటువంటి వరాన్ని పొంది ఉన్నామనేటువంటి దానిలోనే ఆగిపోయి మన జీవితంలో ఆత్మ సంబంధంగా బలపడగలగటానికి, పరిపక్వతలోనికి రావటానికి, అవసరమైన పరిస్థితులలో నడిపించబడటానికి మనలో కూడా సంకోచము, బెదురు కనపడుతుంటాయి. కానీ ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉన్నారో లేక ఆయన చేత మేపబడటానికి ఇష్టపడుతున్నారో, ఆయన కాపరత్వం కింద ఉండటానికి ఆసక్తి కలిగి ఉన్నారో, ఆ గొర్రెలన్నిటినీ కూడా ఆయన పిలిచేవాడుగా, నడిపించేవాడుగా ఉంటాడు. మనం ఆయన నడిపించటానికి తెరుస్తున్నటువంటి ప్రతి మార్గంలో కూడా ఆయన యొక్క హస్తాన్ని మనం గమనించి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే మనలో ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత అనేటువంటి దానిలోనికి మనం రాగలుగుతాం. ఎప్పుడైనా సరే చుట్టూ కంచె వేయబడి భద్రత బహిరంగంగా కనబడుతున్నటువంటి దానిలో నుంచి మనిషికి బయటికి రావాలంటే సంకోచిస్తూ ఉంటాడు. తన వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, లేక కుటుంబ జీవితంలో కానీ మనిషి తగినటువంటి భద్రతా వలయాన్ని ఏర్పరచుకొని దానిలో నేను క్షేమంగా ఉన్నాను అనుకుంటూ జీవించడానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే రక్షణ పొందినటువంటి విశ్వాసులు మనుషులు కల్పించుకున్నటువంటి భద్రతా వలయాన్ని ఛేదించి తర్వాత స్వయంగా తను అనుకున్నటువంటి వనరుల మీద ఆధారపడేటువంటి తత్వాన్ని నుంచి విడుదల కలుగు చేసి మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని వైపు మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మలో మనలో ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా ప్రతిరోజు ఆయన యొక్క విశాల వలయంలో చక్కగా ఆయన యొక్క స్వరాన్ని వింటూ నడిపించబడాలని ఆయన కోరుతున్నాడు. విశ్వాసులైన మనము ఆయన యొక్క కాపరత్వం కింద ఉన్నామా లేదా అనేటువంటి దానికి గుర్తు ఏంటంటే ఆయన మనని నడిపించుతున్నప్పుడల్లా ఆయన స్వరాన్ని విని మనకున్నటువంటి భద్రతా కక్షలో నుంచి బయటికి రాగలిగి ఆయన నడిపించుతున్న మార్గంలో ఆత్మ సంబంధమైన విధంగా ఎదుగుదలలోనికి రాగలిగినటువంటి అనుభవమే. సో దావీదు తను రక్షించబడిన తర్వాత మరి గొల్లియాతు యొక్క మొదటిసారి యుద్ధానికి వాళ్ళ అన్నదమ్ములకి భోజనం తీసుకెళ్ళాడు వాళ్ళ తండ్రి పంపించినప్పుడు. అంతకు మునుపే ఏ విధంగా దేవుడు తనకు తోడుగా ఉండి తన మందలను కాపాడటానికి సహాయపడ్డాడో అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుక గొల్లియాతును కూడా చంపాడు. ఎందుకంటే అదే విశ్వాసాన్ని అతడు అభ్యాసం చేశాడు అక్కడ కూడా. తరువాత సౌలుకు అల్లుడైన తర్వాత అనేక సంవత్సరాలు తరమబడుతున్నప్పుడు కూడా ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని వింటూ చక్కగా నడిపించబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. అతడు చక్కగా బోధించినప్పటికీ, అనేక ఆశ్చర్యకార్యములు చేసినప్పటికీ, తర్వాత అనేక మందికి లాభం కలిగించే విధంగా మాట్లాడుతూ వచ్చినప్పటికీ ఎవరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ప్రతిరోజు తండ్రి చేత బలపరచబడి ప్రతిరోజును ఎదుర్కొనడానికి కావలసిన శక్తిని, బలాన్ని పొంది తండ్రి చేత నడిపించబడినటువంటి మన ప్రభువును కూడా చూడగలుగుతాం. తర్వాత అపోస్తలుల జీవితాల్లో కూడా ప్రభు
వాగ్దానం చేసిన రీతిగా ఆత్మ వారి మీద కుమ్మరించబడిన తరువాత వారికి కలిగినటువంటి మిగిలినటువంటి శేష జీవితంలో ఆత్మ ద్వారా చక్కగా నడిపించబడి వారికి కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువు చేత నడిపించబడి అనేక మంది ఆశీర్వాద కారణంగా చేయబడ్డారు. కనుక విశ్వాసమైన మనం కూడా మన జీవితంలో రక్షణ పొందిన తరువాత ప్రతిరోజు ఆయన కాపురత్వం కింద ఉండి ఆయన స్వరాన్ని వింటూ ఆయన మన జీవితంలో కలుగు చేసేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ద్వారా నడిపించబడుట అనేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడే ఆత్మీయంగా ఎటువంటి ఉన్నత స్థాయిలోనికి మనందరం కూడా మన జీవితకాలం ముగియక మునుపు చేరాలో దానికి చేరగలిగే విధంగా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించుతాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కనుక మనం ఆయన చేత బయటికి నడిపించబడినప్పుడల్లా మనకు కలిగేటువంటి భయం ఏమిటి? ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉండగలను, నడిపించబడతానా లేదా అనేటువంటి భయం కలుగుతుంది. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, తను అంతమంది 600 మందిని అతనితో పాటు 600 మంది ఉండేవాడు. అతడు సౌలు చేత తరవబడినప్పుడు మొదటలో 400 మంది వచ్చి చేరారు. తర్వాత దాని సంఖ్య ఇంకా 200కు పెరిగి మొత్తం 600 మంది అయింది. ఈ 600 మందిని కూడా తను రోజు పోషించవలసిన స్థితిలో ప్రతిరోజు వారికి కావలసిన అంతటినీ కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. కనుక దావీదు తన జీవితంలో పశువులు కాపరిగా ఉన్న దగ్గర నుంచి రాజుగా అభిషేకించబడి సింహాసనాన్ని అధిష్ఠించబోయే ముందు వరకు, రాజుగా తన సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత అనేక మంది శత్రువులైన రాజులను ఓడించి వాగ్దాన దేశంలో చాలా భూభాగం అంతటిని కూడా ఆక్రమించుకునే సమయంలో కానీ ఎప్పుడూ కూడా లేమి కలగకుండా దేవుడు తనను కాపాడుతూ నడిపించుతూ వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, మనిషి తనకు కలిగినటువంటి అవసరతలు ఏవైతే ఉన్నాయో రకరకాలుగా వాటన్నిటిని కూడా దేవుడు మన జీవితంలో తీర్చేవాడిగా ఉంటాడు. కానీ మన కోరికలను తీర్చడు. ఎప్పుడైతే విశ్వాసమైన మనం మన కనీసంగా మన జీవితానికి అవసరమైనటువంటి వాటి విషయంలో దేవుడు తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా వాటన్నిటిని తీర్చేవాడిగా ఉంటాడు. లేమి ఎప్పుడు అంటే, మనకు కావలసిన వాటికంటే అధికంగా మనకి అవసరమైన వాటికంటే మనం కోరుకునేటువంటివి ఎక్కువైనప్పుడు. సో అందుకనే యాకోబు పత్రికలో చెప్తున్నాడు, మీరు అడిగినను మీరు పొందుటలేదు, ఎందుకనగా మీరు మీ దురాశలు చొప్పున అడిగితే. అది మన జీవితంలో దావీదు దేవుడు తనకు అనుగ్రహించిన దాని అందు సంతృప్తి చెంది ఉన్నాడు కనుక తర్వాత తనకు కలిగిన అవసరతను ప్రతిదాన్ని కూడా దేవుడు గుర్తించి తనకు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు కనుక అతడు ఎప్పుడు కూడా లేమిగా ఉన్నట్లు చూడలేదు. కనుక మనం ఎప్పుడైనా సరే విశ్వాసులంగా ఉండి మన హృదయాలలో ఉన్నటువంటి కోరికలు ప్రభు సంబంధమైనవి కాకుండా మన స్వార్థం కొరకు, తర్వాత మన యొక్క ఇతరమైనటువంటి అలవాట్ల కొరకు అడిగిన వారంగా ఉంటే మనం లేమిని చూస్తాం. ప్రభువు చెప్పినాడు, మీరు పక్షులను చూడండి, అవి విత్తవు, వడకవు, కొయ్యవు, కానీ వాటిని సమృద్ధిగా దేవుడు తగిన ఆహారం ఇస్తున్నాడు. మొదట మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, ఇవన్నీ అంటే ఏమి కట్టుకుందామో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడదు. మరి విశ్వాసులమైన మనం ఆయన నిజంగా మనకి కాపరిగా చేయబడినటువంటి అనుభవంతో కనుక నడిపించబడుతున్నట్లుగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రతి అవసరతను కూడా తన మహిమలో తీరుస్తూ మనం చక్కగా నడిపించగలడు. మనం ఎప్పుడైనా సరే అంటే మనము ఆయనలో సంతృప్తి చెందకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం లేమిని చూస్తాం. విశ్వాసులమైన మనము ఆయన చేత, ఆయన ద్వారా, ఆయనలో ఉన్నటువంటి సమృద్ధిని మనం చూడగలుగుతాం అనేటువంటిది నేర్చుకున్నప్పుడు మనం లేమి అనేటువంటిది ఉందని మనం చెప్పలేము. కనుక ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో కానీ, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కానీ మనం ఎలా ఉంటున్నామనేది పరీక్షించుకున్నప్పుడు ఎక్కడైతే మన హృదయాలు ఆయన వైపు చక్కగా తిప్పబడి ఆయన ద్వారా నడిపించబడి ఆయనలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని, అనుభూతిని పొందలేమో అప్పుడే మనం లేమి అనేటువంటిది కూడా, లేక వేరే అవసరం ఉందనేది కూడా మనం గుర్తించగలుగుతాం. అది మనం మన జీవితంలో సరైనటువంటి అనుభవంలోనికి మనం తెచ్చుకోవడానికి మనం ప్రభు దగ్గరికి వచ్చి యథార్థమైన హృదయంతో మన మనసును విప్పి మనం ఏమి కోరుతున్నాము, ఏమి కోరట్లేదు, ఆయన నిజంగా సంతృప్తి చెందినటువంటి అనుభవం మనకి ఎంతవరకు ఉందనేటువంటిది మనం గమనించాలి.
మిగిలిన వచనాలు రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు స్తుతి వందనాలు. మరి దావీదు ఏ విధంగా తన యొక్క కాపరత్వాన్ని తను స్వయంగా చూడగలిగాడు, ప్రభు యొక్క కాపరత్వం కింద ఉండి తన యొక్క అనుభవాన్ని చూడగలిగాడు. అనేక మంది విశ్వాసులు ఏ విధంగా మీ చేత నడిపించబడినటువంటి వారుగా ఉండి జీవించారో, ఆ విధంగా మా జీవితంలో కూడా మేము అటువంటి అనుభవాన్ని కలిగి జీవించగలుగుటకు మాకు కావలసిన కృపను ప్రసాదించు. మా జీవితంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. మేము మీ వైపు చూడకుండా, మీ ద్వారా నడిపించబడకుండా ఉండి అనేక లేమి కలిగినటువంటి జీవితాన్ని మేము మా జీవితాల్లో అనుభవించి ఉన్నాం. కనుక దయతో క్షమించి మరి మీ కృపలో మా ప్రతి అవసరతను మీ మహిమలో తీర్చుకునటాని అనుభవాన్ని మేము కలిగి జీవించడానికి మాకు కృప చూపించు. మాకు కలిగినటువంటి భయము, తొందర మరి మనుషుల పరంగా మా బుద్ధి జ్ఞానముల ద్వారా ఆలోచించి మీ కాపరత్వం కింద రాకుండా మీ యొక్క అధికారాన్ని, ప్రభుత్వాన్ని తిరస్కరించి జీవితం ద్వారా మరి దావీదు ఏ విధంగా చెప్పి ఉన్నాడో, యెహోవా నా కాపరి అని, మేము అన్ని వేళలా, అన్ని సమయాలు, అన్ని పరిస్థితుల్లో అటువంటి అనుభవాన్ని మేము కలిగి జీవించడానికి మాకు కృప చూపించు. ఏవైతే నువ్వు మాకు అనుమతిస్తున్నావో అవి మాలో భయము, తొందర కలుగు చేసినప్పటికీ అవన్నీ కూడా క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కావని గుర్తెరిగి మా ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు మా జీవితంలో మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో దాని యొక్క సమృద్ధిలోని తీసుకుని రాగలుగుటకు మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నారని మేము గుర్తెరిగి మిమ్మల్ని ఘనపరచగలిగేటువంటి జీవితంలో మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.